ఫ్రెండ్స్ మీ అందరికి తెలిసే ఉంటుంది. మనం ఆల్రెడీ సీరీస్ కంటిన్యూ చేస్తున్నాం. ఏం సీరీస్ అంటే జానపద నృత్యాలు, ఫేమస్ జానపద నృత్యాలు ఈ స్టేట్ వైస్ మనం కంటిన్యూ చేస్తున్నాం. లాస్ట్ వీడియోలో మనం మేఘాలయకి సంబంధించిన ఫేమస్ జానపద నృత్యాలని మనం తెలుసుకున్నాం. సింపుల్ లాజికల్ ట్రిక్‌తో. ఎవరికైతే పీడీఎఫ్ కావాలంటే నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానెల్‌లో పెట్టాను. లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు క్లిక్ చేసి ఆ టెలిగ్రామ్ ఛానెల్ జాయిన్ అవుతే మీకు పీడీఎఫ్ కూడా ఫ్రీగా దొరుకుతుంది. ఈరోజు మనం మిజోరాం, నాగాలాండ్, ఒడిశాకి సంబంధించిన ఫేమస్ జానపద నృత్యాల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో సింపుల్ లాజికల్ ట్రిక్‌తో మనం తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్ ఎక్కడ గూడా మీరు బై హార్ట్ చేయక్కర్లేదు. సింపుల్ లాజిక్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది మీరు ధ్యానంగా వీడియో స్కిప్ చేయకుండా వినిన తర్వాత నోట్స్ రాసుకుంటే మీరు కలకాలం అంటే లాంగ్ టర్మ్ దాకా దీనికి ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో, ఫస్ట్ మనం మిజోరాం స్టార్ట్ చేద్దాం. మిజోరాంలో ఏమున్నాయి? చెరావ్, నెక్స్ట్ కుల్లం, చైలం, చాయ్. ఈ 4 ఏమొచ్చో ఫేమస్ ఫోక్ డాన్స్ ఫార్మ్స్ అక్కడ నడుస్తుంటాయన్నమాట. సో, ఈ 4 పేర్లని మిజోరాంకి సంబంధించిన డాన్స్ ఫార్మ్స్ అనేసి ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఈజీగా అర్థమవుతుందనేసి నేను యానిమేషన్ తయారు చేశాను. ఇక్కడ 3 పిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి. 1, 2, 3. ఫస్ట్ ఏమొచ్చో ఒక బెడ్ మీద ఒక మనిషి పడుకున్నారు జ్వరంతో. నెక్స్ట్ ఒక కాఫీ పిక్. కాఫీ ఆర్ టీ వాటెవర్ ఇట్ మే బి చాయ్ అనుకోండి. నెక్స్ట్ ఒక కుర్చీ మీద, చైర్ మీద ఒక మనిషి కూర్చున్నాడు. ఈ 3 పిక్స్, ఈ 3 యానిమేషన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈ మిజోరంకి సంబంధించిన ఈ 4 పేర్లు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏం పేర్లు? జానపద నృత్యాల పేర్లు గుర్తుపెట్టుకోవచ్చు. సో, సపోజ్ జ్వరం వచ్చింది. మీరు ఇంట్లో బెడ్ మీద పడుకున్నారు. ఎవరైనా గెస్ట్ వస్తారు చూడ్డానికి. మీరేం చేస్తారు? చైర్ వేస్తారు కూర్చోడానికి. ఏం వేస్తారు? చైర్ వేస్తారు కూర్చోడానికి. తర్వాత మాట్లాడుతూ టీ గాని, కాఫీ గాని ఆఫర్ చేస్తారు. చాయ్ ఆఫర్ చేస్తారు. బస్. ఈ మాత్రం గుర్తుపెట్టుకుంటే మిజోరాంకి సంబంధించిన ఈ 4 జానపద నృత్యాలు మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో, ఇప్పుడు కోరిలేట్ చేద్దాం. జ్వరం. జ్వరం అనగానే మీకేం గుర్తుకొస్తుంది? మిజోరాం. ఓకే. జ్వరం రాగానే ఎవరైనా వస్తారు. చేరుతారనమాట. చేరుతారు. చెరావ్ అంటే గెస్ట్ చేరుతారు. ఎవరికైతే జ్వరం వాళ్ళకి చూడడానికి చేరుతారు. మనం వెంటనే ఏం చేస్తాం? ఇంట్లో ఉండేవాళ్ళు కూర్చోమంటాం. కుల్లం కూర్చోమంటాం. ఎక్కడ కూర్చోమంటాం? చైర్ మీద. చైలం. కుల్లం అనగానే మీకు కూర్చొని గుర్తుకొస్తుంది. చైలం అనగానే మీకు చైర్ మీద కూర్చున్నారని గుర్తుకొస్తుంది. తర్వాత ఏం ఆఫర్ చేస్తాం? చాయ్ ఆఫర్ చేస్తాం అనగానే మీకు చాయ్ గుర్తుకొస్తుంది. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు మిజోరాంకి సంబంధించిన ఈ 4 జానపద నృత్యాలని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ నాగాలాండ్. నాగాలాండ్‌లో టోటల్ 4 ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ ఫోక్ డాన్స్ ఫార్మ్స్ ఉన్నాయి. ఏంటేంటవి? చంగ్‌లో, సువాలువా, జెలియాంగ్, రెంగ్మా ఈ 4 పేర్లున్నాయి. ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు సింపుల్ యానిమేషన్‌తో మళ్ళీ గుర్తుపెట్టుకుందాం మనం. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్నేక్ ఉంది. ఓకే. స్నేకు ఇక్కడ మనిషేమొంచో పరిగెడుతున్నాడు. ఓకే. ఈ 2 పిక్స్ గుర్తుపెట్టుకుంటే ఈ 4 జానపద నృత్యాలు మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. స్నేక్ అంటే ఎందుకు స్నేక్ పెట్టానంటే నాగాలాండ్‌లో నాగా ఉంది కదా! ఏముంది? నాగా ఉంది కదా! సో, నాగలోకం. నాగలు ఉండే ల్యాండ్. నాగాలాండ్. సపోజ్ పాములు పట్టేవాడు వచ్చాడనుకున్నాడనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పాములు పట్టేవాడు. ఆళ్ళు నాగుని ఎలా పడతారు? చూడండి. ఈ వీడియోలో చూడండి మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. చేత్తో పడతాడు కదా! యెస్. అదే నార్మల్ మనిషనుకోండి ఏం జేస్తాడు? పాముని చూడగానే చేతిలోని ఏదుంటే అది జల్లేసి పరిగెడతాడు. పాములు పట్టేవాడైతే చేత్తో పాము పడతాడు. నార్మల్ మనిషైతే చేతిలోని ఏదుంటే అది ఎంటనే జడిసిపోయి జల్లని జల్లేసి ఎంటనే పరిగెత్తిపోతాడు. ఈ మాత్రం లాజిక్ గుర్తుపెట్టుకుంటే ఈ 4 మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో, నాగపాము అనగానే మీకేం గుర్తుకొస్తుంది? నాగాలాండ్ గుర్తుకొస్తుంది. నాగాలాండ్ అనగానే ఏం గుర్తుకొస్తుంది? నాగపాము గుర్తుకొస్తుంది. ఇంటర్ రిలేటెడ్ అన్నమాట. ఓకే. సో, నాగులు పట్టేవాడు అంటే నాగపాము పట్టేవాడు ఎలా పడతాడు? చేత్తో పడతాడు. చేతిలో, చంగ్‌లో అంటే చేతిలో, చంగ్‌లో చేతిలో, చేతిలో పడతాడు. ఎలా పడతాడు? పాము సౌండ్ వినగానే పడతాడన్నమాట. అంటది కదా! పాము సౌండ్ ఎలాగొస్తుంది? అని పాము సౌండ్ వస్తుంది కదా! ఆ సౌండ్ చూడగానే ఇక్కడ పాముందని అతనికి తెలిసిపోతుంది. వారేమొచ్చు ఈజీగా దాన్ని క్యాచ్ చేసేస్తారు. ఓకే. అదే నార్మల్ మనిషనుకోండి చేతిలో ఏముంటే అది జల్లేస్తారనగానే జల్లేస్తారు. జల్లేసి రేంగమా పరిగెట్టి ఎళ్ళిపోతారు. పరిగెట్టడానికి ఏమంటారు? ర్యాన్. అక్కడి నుంచి పరిగెట్టి వెళ్ళిపోతారు. రేంగమా. ఇలాగ మీరు ఈ 4 కోరిలేట్ చేసుకోవచ్చు. మరి ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. నాగాలాండ్ అంటే నాగులు పట్టేవాడు చేత్తో పడతాడు. అంటే నాగుపాములు పట్టేవాడు చేత్తో పడతాడు. ఎలా పడతాడు? పాము సౌండ్ అని సౌండ్ వస్తుంది కదా! ఆ సౌండ్‌తోనే ఇక్కడ పాముందని తెలిసిపోతుంది. వెంటనే పట్టేస్తాడన్నమాట. అనగా అనలాగా ఇలా గుర్తుపెట్టుకుందాం. ఓకే. అదే నార్మల్ మనిషనుకోండి చేతిలో ఏదైనా ఉన్నా వెంటనే జల్లేసి కొట్టడానికి ట్రై చేయడు. బెంగ కాబట్టి వెంటనే జల్లేసి అనగానే మీకు జలియాంగ్
పారిపోతాడు అనగానే రెంగమా రెంగ్ రెంగ్ ఈ రెన్ ఉంది కదా! ఇలాగ మీరు ఈజీగా కోరిలేట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒడిస్సా చూద్దాం. ఒడిస్సాలో ఏమేమి ఉన్నాయి జానపద నృత్యాలు? గొత్తి పువ్వో, పువ్వో అనగానే మీకు ఒడియాలో ఏంటంటే కొడుకు. పువ్వ. తొమనా కోణరే పువ్వ. గొత్తి పువ్వ. ఓకే. చావు, ఛో అని రాసుంది గానీ దానికి జనరల్లీ ప్రొనౌన్సియేషన్ ఒడిస్సాలో ఏం చేస్తారు? చావు డాన్స్ అని అంటారు. నెక్స్ట్ ఒడిస్సీ, సంబలపురి, సంబలపురి ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ 4కి? ఒడిస్సా, ఒడిస్సా, ఒడిస్సాలో ఏముంది? దిశ ఉంది. ఏముంది? దిశ ఉంది. సపోజ్ మీరు కార్ డ్రైవ్ చేస్తున్నారు. మీకు దారనేది తెలియాలి. గతి తప్పితే, గతి తప్పితే గోతి ఉంది కదా! మీకు గతిలా తీసుకోండి. గతి తప్పితే చావు అంటే యాక్సిడెంట్ అవుతది. ఏమవుతది? చనిపోవాలి. వెంటనే చనిపోతారు. గతి తప్పితే అంటే స్పీడ్ ఎక్కువ ఎళ్ళినా మీరు దిశ అంటే దారి తప్పినా, స్పీడ్ ఎక్కువ మీద ఎళ్ళినా, దారి తెలియపోయినప్పుడు స్పీడ్ లిమిట్‌లో వెళ్ళాలి. ఎక్కువ స్పీడ్ వెళ్తే ఏదైనా ప్రమాదం వస్తది. చనిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఎప్పుడు ఎవరు కాకూడదు. సారీ జస్ట్ ట్రిక్ గురించి నేను ఇలా చెప్తున్నాను. నెక్స్ట్ ఒడిస్సీ. ఒడిస్సాలో ఒడిస్సీ ఉంది. ఇది ఫేమస్. మీ అందరికి తెలిసి ఉంటది. దీనికేం లాజిక్ అక్కర్లేదు. నెక్స్ట్ సంబలపురి చాలా ఇంపార్టెంట్. మీకొక పాట గుర్తుంటది ఫ్రెండ్స్. రంగవతి 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 కౌన కహతా పాట తెలుసు కదా! ఈ పాటని గుర్తుపెట్టుకోండి. అది సంబల్పురి పాటే అన్నమాట. సో, సంబలపురి అనగానే మీకు ఒడిస్సా. ఇలాగ మీరు ఈజీ కోరిలేట్ చేసి ఈ 2 ఫేమసే కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. ఈ గొత్తిపువో చావు. గొత్తిపు అంటే చాలా స్పీడ్ గతి. దిశ అంటే మీకు దారిలో ఎళ్తున్నప్పుడు మీకు దిశ తెలియకపోతే స్పీడ్ ఎక్కువ చేస్తే చావు. యాక్సిడెంట్ అవుతది. చావు. ఇలాగ మీరు ఈజీ కోరిలేట్ చేసి మొత్తం ఈ మిజోరాం, నాగాలాండ్ అండ్ ఒడిస్సా. ఈ 3 మనం కవర్ చేసాం కదా! ఈ 3 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఒకవేళ ఛానెల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.